హాయ్ అండి. చాలా టేస్టీగా ఉండే చందువ చేపల ఇగురండి. చాలా కమ్మగా ఉంటుంది. రాగి సంగట్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి ఈ కర్రీ. సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. అర కేజీ చేప ముక్కలు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఇందులోకి సాల్టు, కారము, పావు టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఉప్పు, కారం ఒక 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు మిక్సీ జార్లోకి 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ వేసి పక్కకు తీసి పెట్టుకోవాలండి. అదే మిక్సీ జార్లో ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోండి. కడాయి పెట్టుకుని ఆయిల్, కొంచెం మెంతులు, కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలు, ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన అది అస్సలు ఉండకూడదు. కొంచెం రంగు మారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. ఒక టమోటాని మెత్తగా ప్యూరీగా పట్టుకొని వేసుకోండి. మనకి ఇంకా చింతపండు కూడా అవసరం లేదండి. కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఈ చేప ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మీ కన్సిస్టెన్సీ సరిపడినంత వాటర్ వేసుకోండి. నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను, మనకి ఇగురు కాబట్టి. ఇంకా చింతపండు పులుసు కూడా ఏమీ అవసరం లేదండి. మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఈ విధంగా మధ్యలో గరిటె పెట్టకుండా ఇంకా ఈ విధంగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చందువ చేపల ఇగురు రెడీ.